సావిత్రికి అమ్మ టైము 8:17 అయిందమ్మా. ఒక పావు గంటలో ముగిద్దాం. సరే వీడియో చేసుకుని అలాగే మన వారం రాలేకపోయాం కొన్ని కారణాల వల్ల. ప్రశాంతంగా మనసు ఇక్కడ పెట్టండి. ఒక పావు గంట సేపు జీవితం అంటే ఏదో మాట్లాడుతున్నాం. ఓం శక్తి. అమ్మ సత్సంగ ప్రభావం ఎలా ఉంటుందంటే అమ్మ, ఒక్కసారి ఇందులో చూద్దాము. సత్సంగం అంటే అమ్మ సామాన్యమైనటువంటిది కాదు. ఏదో మనం ఆడతా పాడతా కాలక్షేపం చేస్తున్నాం అనుకునేటువంటిది కాదు. ఇది చాలా అపురూపమైనటువంటి కార్యక్రమం. అది ఎలా చూద్దాం. అమ్మ సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అంటే ఏంటమ్మా? సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అంటే ఏంటి సౌజన్యం? సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉన్నారు మొత్తానికి. అందుకే అమ్మా సజ్జన సాంగత్యం అంటే మానవ వికాసం, ఒక మనిషిని విశేషమైనటువంటి వైపు తీసుకెళ్లేటువంటి స్థితి. అదే దుర్జన సాంగత్యం అంటే వినాశనం. వాడు కావచ్చు, వాడి కుటుంబం కావచ్చు, వ్యవస్థ కావచ్చు. అందుకు దుర్జన సాంగత్యం మంచిదా సజ్జన సాంగత్యం మంచిదా? ఏది మంచిదమ్మా? దుర్జన సాంగత్యం బాగుంటుంది కదా. సజ్జన సాంగత్యం ఏముంటుందమ్మా? అస్తమానం మీరు ఎలా ఉండండి, ఎంగిలి తినకండి, భగవంతుని మనసులో పెట్టుకోండి, దేవుడి కోసం పుట్టారు తప్ప ఎందుకు లేవు, ఇవిగా ఉంటాయి కదా సజ్జన సాంగత్యంలో. అయితే విద్యా ప్రకాశనంద ఒక మాట చెప్తున్నాడు. సజ్జనులతో మైత్రి పరచన్నా దుర్జనమున దూర దూరము విడిచిపెట్టన్నా. అంటే మీరు చెప్పినట్లుగా ఎవరైతే సజ్జనులతో సాంగత్యం చేస్తారో, ఎవరైతే దుర్జన గుణములు కలిగి ఉన్నాడో అలాంటి వాళ్ళు నాయన కొంచెం మీరు సజ్జనులతో ఫ్రెండ్షిప్ చేయండి, మీరు మారండి, జీవితము ఇది కాదు అని చెప్తున్నారు ఆయన. ఇంకేం చెప్తున్నాడు? సజ్జనముల సాహచర్యము మోక్ష మార్గము మొదటి పెట్టని. చూసారా? ఎవరైతే సజ్జనులు ఉన్నారో, సజ్జనులు అంటే ఎవరు? మంచివాడు, ఉత్తముడు, మంచి మాటలు మాట్లాడేవాడు, మంచి నడక కలిగినటువంటి వాడు, మంచి మార్గంలో వెళుతున్నటువంటి వాడు. అలవాట్లు వేరు, ఈ గుణాలు వేరు. భగవంతుని వైపు చేరడం వేరు, ఈ గుణాలు వేరు. కాబట్టి ఇంకేం చెప్తున్నాడు ఆయన? వేద శాస్త్రములన్నీ ఒకటగా ఘోష చేయుచున్న ఇలలో. అమ్మ నీకు ఎన్ని వేదాలు చెప్పినా, 18 పురాణాలు చెప్పినా, నాటి నుంచి నేటి వరకు మహర్షులు గురువులు బోధ చేసినా వాళ్ళు చెప్పే బోధ సారాంశం ఒక్కటే. మీరు మంచిగా ఉండండి, ఆధ్యాత్మిక చింతనతో ఉండండి, ప్రశాంతమైనటువంటి హృదయంతో ఉండండి, భగవంతుని యొక్క కరచరణములను విడిచిపెట్టకండి, భగవంతునిలో చేరుకోండి. అంతే, ఇంకేమీ లేవు. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని మంత్రాలు మాట్లాడుకున్నా, దేవుడి కోసం మాట్లాడుకున్నా, ఇంకొకరి కోసం మాట్లాడుకున్నా, చివరికి నదులన్నీ ఎక్కడ వస్తేమా సముద్రములో కలిసినట్లుగా సర్వ శాస్త్రముల, సర్వ వేదముల, సర్వ గురువుల యొక్క బోధ, బాధ ఇవన్నీ కూడా మీరు
అమ్మవారి యొక్క పాదాల్లో చేరుకోండి అని చెప్పడం అన్నమాట. అందుకే దుర్జన సాంగత్యం కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఇదేంటి ఆంజనేయులు భవన్ ఎలా మాట్లాడుతున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని ఇప్పుడు మీరు అనుకోవచ్చు. కానీ ఒక మాస్టర్ ఉన్నాడు అనుకోండి, కుర్రలు కొడుతున్నాడు అనుకోండి కక్షతోనా. ఒక మాస్టర్ విద్యార్థిని కొడుతున్నాడంటే కక్షతోనా కాదు, వాడిని ఉత్తముడిగా తీర్చి దిద్దాలి. అలాగే ఇంత నిర్గంగా మనం దుర్జనాల కోసం మాట్లాడుకుంటున్నామంటే మరి దుర్జన సాంగత్యములు ఉండేటువంటి వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. అందుకే ఆ దుర్జనుల కోసం మనం మాట్లాడుకోవాలి కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకటి క్రికెట్ సాంగత్యం. ఈ రోజున క్రికెట్ వరల్డ్ ఫేమస్ గేమ్ అయినప్పటికీ కూడా కొన్ని జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. పొలాలు ఇళ్ళు అమ్ముకున్నటువంటి వ్యక్తులు నాకు చాలా మంది తెలుసు. అందుకే మరి ఇది దుర్జన సాంగత్యమా సత్యన సాంగత్యమా? ఇది మంచిగా చెడ్డ అంటే క్రికెట్ సాంగత్యం అనేటువంటిది ఒక చెడ్డ. రెండవది విపరీతమైనటువంటి తిండి మీద కాంక్ష కలగడం, అది ఒక సాంగత్యమే. వాడి జీవితం అంతా కూడా ఎలా పొద్దున్న పెసరట్టు ఉప్మా తిందాం, 10 అవతుల్లోకి జిలేబీ తిందాం, 12 అవతుల్లోకి కుండ బిర్యానీ పలావ్ తిందాం, 3 అవతుల్లోకి మటన్ ఉప్పులు చేసుకొని అట్లు వేసుకుందాం. వాడి జీవితం అంతా తిండి సాంగత్యం మీదే ఉంటుంది. రేపు మళ్ళీ రిపీట్ అయిపోతాయి. ఏమన్నా రేపు ఏం వండుతున్నావు? ఏదో చాలేస్తున్నానండి. చాలే కదా ఎదురు కాదు, నాకు కూడా కూర్చోండి. అది మరి సత్యన సాంగత్యం, తిండి సాంగత్యం మంచిదా సత్యన సాంగత్యం మంచిదా? ఇకపోతే దుర్జన సాంగత్యాలండి. పేకాట రాయులు ఉన్నాడు, ప్లేయింగ్ కార్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. పేకాట రాయుడు. ఈ పేకాట బ్యాచ్తో ఉన్నామనుకోండి, అది కూడా చాలా పెద్ద దుర్జన సాంగత్యం. అది కూడా జీవితాలు పోగొట్టుకోవడమే కానీ పాండవులంతటి వాళ్ళు సరిగ్గా చూడండి, కొంచెం సరిగ్గా చూడండి, బాగుందా? ఓకే. కాబట్టి పాండవులంతటి వాళ్ళు ఈ పేకాట అనేటువంటి జోరంలో రాజ్యాన్ని భార్యని కూడా పోగొట్టుకున్నారు. మరి ఇది మంచి సాంగత్యమా? కాదు కదా. అలాగే హాట్ డ్రింక్స్ అంటే వీర తాగుడు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా వాడి జీవితం అంతా ఇది సాంగత్యమే. మరి తాగే వాళ్ళందరూ చూడండి ఒక చోట కూర్చొని సాంగత్యం చేస్తారు. చూడండి, సత్సంగం అనేటువంటి సాంగత్యంలో 20 మంది కూర్చొని సాంగత్యం చేస్తున్నాం. ఈ డ్రింక్ ఉన్న వాళ్ళందరూ 20 మంది కూర్చొని వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన సాంగత్యం చేస్తారు. మరి మంచిగా చెడ్డ దుర్జన సాంగత్యాలు అంటే ఎలా ఉంటాయో చూడాలమ్మా. ఇంకా బ్యాడ్ లేడీస్ కొంతమంది, ఇది కూడా దుర్జన సాంగత్యమే. ఇంకా రౌడీయిజం. కొంతమంది రౌడీలు ఉంటారు, వాడి జీవితం అంతా కూడా రౌడీయిజంలోనే ఉంటూ రౌడీయిజంలోనే బతుకుతారు వాళ్ళంతా కూడా. ఇది కూడా మరి దుర్జన సాంగత్యమే. కాబట్టి ఈ దుర్జన సాంగత్యం కోసం ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మరి ఈ దుర్జన సాంగత్యంలో ఉండేటువంటి ఈ జీవులన్నీ కూడా చివరికి మానవ జన్మ యొక్క రహస్యం పుట్టుకని మర్చిపోయి భగవంతుణ్ణి చేరాలనేటువంటి కాంక్షను మర్చిపోయి వీటిల్లోనే బతికేస్తారు. కాబట్టి గురువుల అవసరం ఎక్కడ ఉందయ్యా అంటే ఏళ్ళ కోసమే ఉంది. గురువులు మంచివాళ్ళ కోసం గురువు అక్కర్లేదు కదా. మీరందరూ మంచివాళ్ళుగా సత్సంగం వచ్చి కూర్చున్నారు, మీ గురువు అక్కర్లే. ఎవరైతే మీరు ఉన్నారో నవే నాన్న మీరు నడుస్తున్నటువంటి నడక మంచిది కాదురా, పలానా చోట సత్సంగం జరుగుతుంది, ఇల్లు కూర్చోరా, 4 గుంజీలు మాటలు చెప్తారు, ఏదో ఒకటి నీ హృదయాన్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది అని ఎన్నో శాస్త్రముల యొక్క సారమే సత్సంగం. సత్సంగం అంటే
సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి ఇక అందుకే ఈ దుర్జన సాంగత్యం అనేటువంటి ఈ వ్యవస్థ, ఈ వ్యక్తులు చివరికి వాళ్ళు సాధించేది ఏమిటయ్యా అంటే వాళ్ళన్నా పతనమైపోతారు, వాళ్ళ కుటుంబాలన్నా పతనమైపోతాయి, లేదా వ్యవస్థను పాడు చేసేది. ఇప్పుడు అమ్మ సత్సంగానికి రండి, సత్సంగానికి రండి, సత్సంగానికి రండి అంటున్నాం. ఇది మంచి కార్యక్రమమే. మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి కార్యక్రమం మనం పిలుస్తున్నాం. ఈ బుద్ధులను కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం భజనలకు వెళ్తారా, ఏం సత్సంగాలకు వెళ్తారా, రెండరా ఈ పేకాట ఎంత బాగుందో, రెండరా ఈ క్రికెట్ ఎంత బాగుందో. మరి అలాగా వెళ్ళేవాళ్ళని, పిలిచేవాళ్ళని, ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా ఉంటారు. అందుకే విద్యా ప్రకాశం అనేది స్వామిలో నాన్న ఇది జీవితం కాదురా, వేరే జీవితం ఉంది, సత్సంగాలకు వెళ్ళండి అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. అందుకనే చివరిగా సత్సంగ సాంగత్యం వల్ల ఇలా కూర్చోవడం వల్ల నీలో కలిగేటువంటి మార్పు ఏదో ఒకసారి చూడండి. ఒక గ్రామంలోనమ్మా ఒక గజదొంగ ఉన్నాడు. వాడి జీవితం అంతా కూడా దోచుకుంటూ, అవసరమైతే ఎదురు తిరిగితే కొట్టేస్తూ, ఇంకా అవసరమైతే చంపేస్తూ ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాడు వాడు. అంటే ఇప్పుడు వీళ్ళని ఎందులో మనం పోల్చుకోవాలి? సత్యంలో పోల్చుకోవాలా, దుర్జనంలో పోల్చుకోవాలి? దుర్జనంలో పోల్చుకోవాలి. కానీ ఒకనాడు ఒక సాటిని విన్నాడట. ఆ దేశపు రాజు సాధు పురుషులందరినీ కూడా రేపు ఉదయం 8 గంటలకి రాజ ప్రాకారానికి రావాలి అని ఆ గ్రామంలో ఒక సాటి వేయించాడు. వేసిన తర్వాత ఆ గ్రామంలో ఉండేటువంటి అర్హరాజు సాధు సంఘం వాళ్ళందరూ కూడా కట్టగట్టుకుని రాజుగారు పిలిచారు కదా అని చెప్పి వెళ్ళారు. అప్పుడు రాజుగారు ఈ సాధు సంఘం వాళ్ళందరినీ కూడా పిలిచి, నాయనా మార్పులారా, మా అమ్మాయి మహా అందగత్తె, ఇప్పుడు కూడా సాధత్వంతో ఉంటుంది. కాబట్టి తాను సాధు సంగత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి మీలో ఎవరైతే మా అమ్మాయిని వివాహం చేసుకుంటారో మా అమ్మాయితో పాటు అర్ధరాజ్యం ఇస్తాను అని ప్రకటించాడు. ఈ దొంగ ఏం చేశాడు? ఎంతకాలం దొంగతనాలు చేస్తామో మనమని చెప్పి ఏదో బట్ట కుట్టుడికి వెళ్ళి కాసాయి బట్టలు కనుక్కొని ఏదో 4 మాల మెడలో వేసుకొని మనవడు కూడా ఒక సాధు సంఘంలాగా కలిసిపోయాడు. ఈ శరీరం మీద ఉండే బట్టలు మారినాయి తప్ప లోన వాడు వ్యవహారం అంతా కూడా దొంగ వ్యవహారమే. కాబట్టి ఆ సాధువుల్లో బాగా వెనకాల కూర్చుని రాజుగారు చెప్పినటువంటి మాటని ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో కూర్చున్నాడు సాధువుల్లో. రాజుగారు సాధువులందరూ కూడా 4 వరుసలో కూర్చున్నారటండి. మొదటి వరుసలో కూర్చున్నటువంటి సాధువులారా, మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని అడిగారు రాజుగారు. అప్పుడు ఈ మొదటి వరుసలో ఉన్న సాధువులందరూ కూడా పైకి లేచి, మహారాజా క్షమించండి, ఈ సాధు సంఘాలందరినీ మీరు పిలిస్తే ఈ రోజున ఒక బోధ చెయ్యమని ఒక సత్య కార్యక్రమం కోసం పిలిచేదేమని మేము వచ్చాము. కానీ భగవంతుని పాదాల యందు మనసు లగ్నమైనటువంటి మేము మీరిచ్చేటువంటి రాజ్యము, ఈ రాజ్య భోగాలు మా యొక్క సంకల్పం ముందు తృణప్రాయము, మాకు వద్దని నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అలాగే ఎవరండి వెళ్ళిపోతారండి? అందమైన పిల్ల, అర్ధరాజ్యము, రాజు పల్లుడు, అవకాశాన్ని వదులుకుంటారండి ఎవరన్నా? అంటే చూసారా సాధు సంఘం ఈ యొక్క సాధత్వంలో ఉన్నటువంటి గొప్పతనం, ఈ యొక్క సత్సంగాల్లో ఉండేటువంటి గొప్పతనం. అలాగే 2వ వరుసలో వాళ్ళని పిలిచారు. వాళ్ళు కూడా మొదటి వరుసలో ఉన్నటువంటి వాడే అని చెప్పి వెళ్ళిపోయారు. 3వ వరుసలో ఉన్నటువంటి వాళ్ళు పిలిచారు. వాళ్ళు పైకి లేచి, మహారాజా మేము గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి భార్య పిల్లలు కలిగి సకల జీవితాన్ని సాధు సంగత్వంలో ఉంటూ జగన్మాత పాదాల ముందు పెడుతున్నాము తప్ప మాకు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక పెళ్ళంతోనే ఎగరపోతున్నాం, ఇంకా 2వ పెళ్ళం మాకు వద్ద వెళ్ళిపోయారు. బాగుందండి? అందమైన పిల్లలు వదిలేసారు,
అట్లా రాజ్యాన్ని వదిలేశారు, దేశానికి రాజు. ఇంకా 4వ వరుస వాళ్ళ వంతు వచ్చిందండి. వాళ్ళు నాయనా మీరు ఎవరైనా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అర్హరాన్ని నడుగులు ఏం చేస్తావు? వదులుకుంటారండి అవకాశాన్ని. 4వ వరుస వాళ్ళు ఒకటే చెప్పారు, మహారాజా ఆ జగన్మాత యొక్క పాద పద్మాలు నిరంతరము మా హృదయంలో మేము కొలుసుకునేటువంటి మా ఈ ముందు ఆ దేదీప్యమైనటువంటి దివ్య మంగళ స్వరూపమైనటువంటి జగన్మాత యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి మేము ఈ ప్రపంచంలో దీన్ని మించినటువంటిది మరొకటి లేదు. మీ రాజ్యము మీ అమ్మాయి కూడా మా యొక్క సంకల్పాల ముందు తృణప్రాయము మాకు వద్దు అని వెళ్ళిపోయారు. ఇంకా చెప్పలగా ఒకే ఒకరు మిగిలాడు. ఎవరంటాడు? దొంగ మిగిలాడు. మహానుభావ నువ్వన్నా మా అమ్మాయిని చేసుకుంటావా? అర్ధరాజ్యం కాదు 30వ రాజ్యం ఇస్తానంటున్నాడు. రాజ్యం పెంచేసాడు ఇంకెందుకని చెప్పి. వాడు అన్నాడటండి, మహారాజా మీరు నన్ను సాధువు అని పిలకండి, నేను దొంగని. ఈ సాధు వ్యాసం వేసుకొని వచ్చాను, మీరు ఏదో పానికలు బహుమతులు ఇస్తారని వచ్చాను. కానీ ఇంతమంది సాధు సంఘవులు మీరు ఇస్తున్నటువంటి అన్నీ కూడా తృణప్రాయంగా వద్దని వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీ భోగ భాగ్యాల ముందు, మీ రాజ్యాల ముందు, మీ అమ్మాయి యొక్క అండ చందన ముందు ఈ సృష్టిలో ఇంకా ఏదో ఉంది, దాని ముందు మీ అన్ని తృణప్రాయం, మన్నించండి అని ఈ దొంగ ఆ సాధువులు గుంపులో కలిసిపోయి వెళ్ళిపోయాడు. మరి ఎందుకని అలా జరిగింది అంటే చూసారమ్మా, మనము ఏ భావాలతో కలిగి ఉంటామో, ఏ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కలిగి ఉంటామో మన ఇళ్ళు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంట్లో ఆడదే ఏడుతూ దరిద్రంగా మా ఆయన ఇంతే, ఇంతకన్నా ఏం తేటలేదు, ఇంతకన్నా ఏం తేటలేదు అంటే ఆ భావాలు ఈ గాలిలో కలిసిపోయి ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మంచి పాదాలతో అమ్మవారి యొక్క పాదాలను నమ్ముకొని లలిత సహస్రనామాలతో విష్ణు సహస్రనామ పారాయణలతో గడుపుతూ ఉంటారో ఆ ఇంటిలో అడుగు పెట్టగానే మీ మనసు చేంజ్ అయిపోతుంది. అలాగా ఆ దొంగ మనసు కూడా ఒక్క క్షణము ఆ సాధువుల యొక్క గుంపులో కూర్చుని ఉంటే ఆ సాధువులు విడిచిపెట్టేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పీల్చడం వల్ల తన హృదయం మారిపోయింది. ఈ భోగభాగ్యాలు వద్దనుకుని వెళ్ళిపోయాడు. చూసారా, సత్సంగం అంటే అంత గొప్పదనం. ఒక కళ్ళులారా మీ అమ్మ నాన్న మీకు ఎలాంటి ఆస్తులు ఇచ్చారో నాకు తెలియదు, కానీ అవన్నీ ఇక్కడే ఉండిపోతాయి ఎన్ని కోట్లైనా సరే. వారానికి ఒక్క రోజు రండి, ఈ అమ్మ 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 అనేటువంటి ఈ యొక్క భగవన్ నామమే మీకు కూడా చివరికి వచ్చేటువంటి ఆస్తిది. పైన మారేటువంటి ఆస్తి ఏదయ్యా అంటే ఇదే. మీ దగ్గర ఉన్న భోగ భాగ్యాలు, ఐశ్వర్యాలు, ఇళ్ళు, పొలాలు, ల్యాండ్స్ ఏవి కూడా పైన మారు. ఈ వద్దని నేను అంటలేదమ్మ, ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే ఆ బతుకు బతికే కాదు, మానవ జన్మ ఎత్తాం కాబట్టి. కానీ నాణ్యానికి రెండో వైపును చూడండి. ఒకవైపు నీ పెట్టుకుంటే రెండో వైపున అది ఉండాలి అని చెప్పుతూ చివరిగా, అందుకే అంటారమ్మా, ఎందుకని ఇలాగా చూడండి, అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం చివరిగా అయిపోతుంది 2 నిమిషాలు. అందుకే నేను పాట కూడా పాడలేదు. అంటే ఏమవుతుంది, సత్సంగానికి మీరు రావడం వల్ల ఏం జరుగుతుంది చూడండి. సత్సంగత్వే నిస్సంగత్వం అంటే సత్పురుషులతో కానీ, సద్గ్రంథాలతో కానీ, సద్దేవతలతో కానీ మీరు కూర్చుండడం వల్ల ప్రాపంచిక విషయాల పట్ల భావం తగ్గిపోతుంది. చూసారా, ఒకటో పాయింట్. ఇలా కూర్చోవడం వల్ల, ఒక గురువు చెంతకు వెళ్ళడం వల్ల ప్రాపంచిక విషయాలు అమ్మ మనిషి బాగా గుర్తుపెట్టుకోండి. గురువుగా కూర్చేద్దాం, కనీసం ఇచ్చేద్దాం. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మనిషి కూడా ఎలా జీవిస్తాడో చెప్తానో నేనండి. భార్య, పిల్లలు, భోగము, సంతోషాలు,
ప్రతి క్షణం కూడా ఈ ప్రాపంచిక విషయాలు ఇవన్నీ ఉండాలి. ఈ సత్సంగానికి రావడం వల్ల మీ ఆలోచనలో ఉండేటువంటి, ఈ మనసులో ఉండేటువంటి ఈ ప్రాపంచిక విషయాల యొక్క ఆలోచన తగ్గిపోతుంది. రెండవది నిస్సంగత్వే నిర్మోహత్వం. అంటే పైదాని వల్ల క్రమంగా మనలో ఉండేటువంటి మోహభావం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఒక సత్సంగిగా ఉన్నారనుకోండి, ఒక గురువునికి శిష్యులుగా మీరు ఉన్నారనుకోండి, మీ ఆలోచన అంతా కూడా ఒక సత్సంగ సభ్యులుగా ఉన్నారనుకోండి, మీ ఆలోచన అంతా కూడా ఈరోజు నేను సత్సంగానికి వెళ్ళాలి, ఒక నామం చెప్పాలి, ఒక పాట పాడాలి, అమ్మవారి యొక్క ముఖం చూడాలి, గురువు గారి యొక్క పాదాలను దర్శించాలి. ఇది ఒక ఆలోచన. లేదు మోహత్వం అంటే కోరికలతో కూడుకున్నటువంటి నిరంతరం ఏదో ఒక కోరిక ఈ హృదయంలో దహించి వేస్తుంది. మరి ఆ కోరికలు ఎలాగుంటాయి? నేను పెద్ద గురువు అయిపోవాలి, లేదా పెద్ద ధనవంతుని అయిపోవాలి, లేదా పెద్ద అందగత్తె నాకు భారీగా ఉండాలి, లేదా నాకు అందమైనటువంటి సంతానం ఉండాలి, లేదా నాకు అందమైనటువంటి కోడలు ఉండాలి, నా ఇల్లు ధన ధాన్యాలతో తూగిపోవాలి. ఇలాగ కూడా ఆలోచిస్తుంది. చూసారా మనసు ఎలాగ ఆలోచిస్తుందో. అందుకే ఈ సత్సంగానికి రావడం వల్ల ఈ ఆలోచనల యొక్క శాతము తగ్గి మానవ జీవితం ఇది కాదయ్యా, అదిగో ఒక పరమాత్మ చెంతకు వెళ్ళాలి, ఒక సద్గురువు యొక్క పాదాన్ని పట్టుకోవాలి, ఒక గురువు యొక్క మాటని మనం ఆలకించాలి, మనం చేంజ్ అవ్వాలి అనే భావన పడుతుంది. ఇకపోతే నిర్మోహత్వే నిశ్చలతత్వము. ఎప్పుడు ఇవన్నీ కలుగుతాయో మీ మనసుకి ఎప్పుడైనా సరే మన నిశ్చలతత్వము రావాలి. గుర్తుపెట్టుకోండి, భగవంతుని చెంతకు మీరు వెళ్ళాలన్నా, భగవన్ నామాన్ని చెయ్యాలన్నా, భగవంతుని యొక్క జపం చేయాలన్నా నిశ్చలమైనటువంటి మనసు లేకుండా స్మరించేటువంటి నామము బూడిదలో పోసినటువంటి పన్నీరు లాంటిది. అందుకే మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. అలాంటి తత్వం వస్తుంది సత్సంగానికి వస్తే. చివరిగా నిత్యతత్వే జీవన్ ముక్తి. ఇలా మనసు భగవంతునిపై నిలిచిపోయినప్పుడు ఈ జీవితం యొక్క పరమార్థాన్ని మనం గ్రహించి, లేదు మన కుటుంబ భారాలను మనం వ్యవహరిస్తూ, అందుకే అమ్మ పాదాల్లో చేరిపోవాలి అనేటువంటి స్పృహ మనకి కలుగుతుంది. చూసారమ్మ, సత్సంగానికి రావడం వల్ల మీకు కలిగేటువంటి లాభం, ఈ ఆస్తులు అన్నీ ఇక్కడ ఉండిపోతాయి. మీకు కూడా అసలైనటువంటి ఆస్తి ఏదంటే అమ్మా, ఈ సత్సంగంలో గడిపినటువంటి సమయము, మీ ఇంటిలో మీరు చేసుకునేటువంటి భగవన్నామం, అది కూడా ఎక్కడికి పోదు. ఇద్దరు తల్లులు కూర్చొని వదిన శుక్రవారం దండి ఒక పారాయణ చేసుకుందాం, ఒక పాదం నువ్వు చెప్పు, ఒక పాదం నేను చెప్పుతాను అంటే అదొక పుణ్యం, అది మీకు కూడా వస్తుంది. ఎంతమందికి చేస్తున్నారు ఒక్కసారి ఇదే ఆలోచించుకోండి తల్లిలా. నడుస్తా నడుస్తా కూడా భగవన్నామం చేయొచ్చు. అందుకే చూడండి, మీకు రాముల వారి ఇష్టం అనుకోండి, నడుస్తూ నడుస్తూ మీరు అమంగళం అవ్వలేదు అని మీ మనసుకి అనిపిస్తుంది అనుకోండి, శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. విష్ణు ఇష్టం అనుకోండి, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. శివుడి ఇష్టం అనుకోండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందుకే నాకు అమ్మవారి ఇష్టం కాబట్టి నేను సత్సంగంలో ఉన్నా, ఆఫీసులో కూర్చున్నా, లేదా నడుస్తున్నా, భోజనం చేస్తున్నా, నా హృదయంలో ఒకే ఒక్క శ్లోకం ఎంచుకున్నాను. జీవితము బిందు త్రికోణ వశుకోణ దశారయుగ్మ మన్మస్రజల సంయుత షోడశారం ృత త్రిభువనయుతం పరిత చతుర్ద్వారః శ్రీచక్రమే ఉదితం పరదేవతాయః త్వాం గౌరీ త్రిపురాం ఫరాద్భరకళాం శ్రీచక్ర సంచారిణి. శ్రీచక్ర నవ ఆవరణ పరివేష్టిత సకల దేవత సహిత బిందుస్థానే శివశక్తి నమః అనేటువంటి నామము నా హృదయంలో అనుక్షణము కలుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను స్మరించడం వల్ల నాకు లాభం. ఎందుకని ఇలా ఎన్నిసార్లు ఏమో నో కావును, ఎంత సమయం దొరికితే అంత. కాబట్టి అందరూ కూడా సత్సంగానికి రండి, సత్సంగాలు విడిచిపెట్టొద్దు, జీవన్ముక్తుల కంటే మిమ్మల్ని అందరినీ
కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన మీ అందరినీ కూడా జగన్మాత ఎళ్ళ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మీ మనసులో ఉండేటువంటి కోరికలు తీర్చాలని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వం శ్రీ గణపతితో పరబ్రహ్మార్పణం.